శాసన మండలిలో 2019-24 మధ్య పర్యాటక రంగ అభివృద్ధిపై ప్రశ్నలకు మంత్రి కందుల దుర్గేష్ సమాధానమిచ్చారు. వైసీపీ హయాంలో కేంద్రం నుంచి ఒక్క ప్రాజెక్టు మాత్రమే తీసుకొచ్చారని మంత్రి దుర్గేష్ తెలిపారు. 7 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే రిషికొండ రిసార్ట్స్ ను తొలగించి ప్యాలెస్ ఏర్పాటు చేయడంతో కోటి రూపాయల విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. 21,941 కోట్ల ఎంఓయూలు చేసుకున్నామని చెప్పారని, అందులో 20% కూడా అమల్లోకి రాలేదన్నారు. 2019 నుంచి 24 వరకు జరిగినటువంటి అంశాల్లో వారు అడిగింది ప్రధానంగా ఎలాంటి అభివృద్ధి జరిగిందనేటువంటి విషయంలో అప్పుడు 2019 నుంచి 24 మధ్యలో జరిగినటువంటి విశాఖపట్నంలో జరిగిన పారిశ్రామిక సదస్సులో టూరిజం రంగానికి 21,941 కోట్ల రూపాయల పెట్టుబడులకి 129 సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నాం అనేటువంటి మాట చాలా ఘనంగా చెప్పారు అధ్యక్ష. అందులో కనీసం 20% కూడా అమల్లోకి రాలేదు అధ్యక్ష. ఇది ఆ రోజు జరిగినటువంటి అంశం. అదేవిధంగా 41,000 మంది ఉద్యోగాలకి ఇస్తామనేటువంటి చెప్పినటువంటి మాట ఏది కూడా సాకారం కాలేదు. ఆ రోజున ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారని ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ల దగ్గరికి వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇస్తుంటే హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఆ రోజు ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఇవాళ మనందరికీ తెలిసింది, మొత్తం రాష్ట్రం మొత్తం మీద 2019-24 నాటికి ఋషికొండ ప్యాలెస్ ఏదైతే కట్టారో ఇప్పుడు దాని స్థానంలో మనకి రిసార్ట్స్ ఉండేవి అధ్యక్ష. మనందరికీ తెలిసిన అంశమే అది. ఆ రిసార్ట్స్ చాలా అద్భుతంగా ఉండేవి. ఆ రోజు నాటికి వారు ఆ ప్యాలెస్ నిర్మించడానికి ప్రారంభించే నాటికి సంవత్సరానికి 7 కోట్ల రూపాయల ఆదాయం వచ్చి రాష్ట్రంలో ఉన్న అన్ని పర్యాటక ప్రాజెక్టుల కంటే ఎక్కువ ఆదాయం వచ్చినటువంటి పరిస్థితి నుంచి ఇవాళ కోటి రూపాయలు మేము కరెంటుకి బకాయిలు పడిపోయే పరిస్థితికి 2019-24లో జరిగినటువంటి దుర్మార్గం